ఇవాళ మన లెసన్ ఏంటంటే మన టాపిక్ అనేది వివేచన. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇవాళ మన టాపిక్ వివేచన. వివేచన అంటే ఏంటిది? వివేచన అంటే చూద్దాం, ఆగండి, మన టాపిక్లో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే వివేచన గురించి బైబిల్ ఏం చెప్తుంది? మూర్ఖుడు ప్రతి మాటను నమ్మును, వివేకి తన అడుగులను జాగ్రత్తగా వేసుకొనెను. అంటే ఈయనలాగా, మూర్ఖుడు అంటే ఈయనలాగా. అసలు వివేచన అంటే ఏంటి? బైబిలు సామెతలు 14వ అధ్యాయం 15వ వచనంలో ఇది ఉంది. ఇప్పుడు ఏంటంటే వివేచన అంటే ఏంటో చెప్తాను కదా. ఇప్పుడు ఈ కోతి ఉంది కదా, ఈ కోతి చెట్టు కొమ్మలతో ఎలాడుతుంది. ఏంటంటే నేను మంచిగా ఉంటా, నేను ఆడుకుంటా అని ఉంది. కానీ ఈ కోతి మూర్ఖుడులాగా నేను చెట్టు కొమ్మను పట్టుకున్నా కదా, నేను మంచిగా ఉంటా, నేను ఆడుకుంటా, నేను జాలీగా ఉంటా అనుకుంటానని అనుకుంది. ఇప్పుడు మరి ఈయన ఏం చేస్తుండు? నేను చెట్టు కొమ్మ పట్టుకుంటే కింద పడతా కదా, మరి నేను ఎక్కొద్దు కాబట్టి నేను చెట్టుని ఎక్కను అని అనుకుంటుండు. మరి ఇతనేమో ఆలోచిస్తుండు. ఎలా ఆలోచిస్తుండు? తినకి ఆత్మ ఉంది, ఇంకా బాడీ ఉంది. అది ఎవరిచ్చినారు? దేవుడిచ్చినారు. దేవుడికి మనుషులకు అట్లా ఇస్తాడు, మరి జంతువులకి లే కదా. కాబట్టి మనం ఆలోచించడానికి మనకి దేవుడు ఇచ్చిండు. ఇప్పుడు ఈ కోతిలాగా మనం అలా చేయొద్దు కదా, మూర్ఖుడులాగా ఇలా చేయొద్దు. మరి యేసయ్య ఏమన్నాడు? ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఈ మనిషి స్కూల్కి వెళ్ళాలి అనుకుంటాడు. ఇప్పుడు నేను బ్రష్ చేయొద్దా అంటే వీళ్ళ మమ్మీ రోజు పొద్దున్నే, అరే మమ్మీ నన్ను రోజు బ్రష్ చేయమంటుంది కదా, మరి చెయ్యాలా వద్దా? స్మెల్ వస్తుందా లేకపోతే మంచిగా ఉంటామా? అమ్మ స్మెల్ వస్తుంది కదా, నేను మంచిగా బ్రష్ చేసి స్కూల్కి వెళ్తాను. మరి తిను ఆలోచిస్తుండే కదా, తిను వివేచన నుంచి నడుస్తుండు. ఇప్పుడు జంతువులకి బాడీయే ఉంది, తనకి ఇది ఆత్మ లేదు కాబట్టి, మనకు ఆత్మ ఉంది కాబట్టి మనం ఆలోచించాలి, వివేచనలో నడుచుకోవాలి. మనం కూడా మూర్ఖుడిలాగా ఎవరిని నమ్మొద్దు. ఈ మూర్ఖుడు ప్రతి మాటను నమ్మును, వివేకికి తన అడుగులను జాగ్రత్తగా వేసుకో. మూర్ఖుడు ప్రతి మాటను నమ్మును, వివేకికి తన అడుగులను జాగ్రత్తగా వేసుకొనను. అంటే మనం ఈ మూర్ఖుడిలాగా ఏది నమ్మకూడదు, వివేకకి అడుగులు జాగ్రత్తగా వేసుకొనను. అంటే మనం ఏ అడుగు అయినా వేసేటప్పుడు మంచిగా ఆలోచించి, మన ఆత్మతో ఆలోచించి మనం కూడా ఇలా ఈ మూర్ఖుడిలాగా ఏది నమ్మకూడదు. దేవుడు మనకి బాడీ ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ముందుకెళ్ళేటప్పుడు ఆలోచించాలి, మన వివేచనని మనం నడుచుకోవాలి. థ్యాంక్ యూ.